సినిమా డైలాగుల్ని బాలకృష్ణ గారి డైలాగులు ఎన్ని లేవు అలాంటివి? ఆయన డాన్సుల మీద మాట్లాడి నువ్వు లేవా? లేకపోతే ఎవరైనా నిన్న మనం చూపించాం కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో ఆయన మాట్లాడిన మాటలు ఎవరు అతీతంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పందాల్లో ఎవరికి నచ్చిన బాడీ లాంగ్వేజ్లను వాళ్ళు యూజ్ చేసుకుంటే ఎవరికి నచ్చిన భాషను వాళ్ళు ఏమీ కాకుండా అలవోకగా మాట్లాడుతూ వాళ్ళు చేస్తే రైట్ యువతలో మాట్లాడేసారు కంటే ఇది మాట్లాడడం దాన్ని కూడా రపారపా కాన్సెప్ట్ ఒక వారం నడిచిపోతుందండి కూటమికి. సార్ ఒకటి వాళ్ళు ఏది దొరుకుతుందా కోడిగుడ్డు మీద అదేదో ఉంటుంది చూడండి, వెంట్రుకలు పీకే కార్యక్రమం అన్న కార్యక్రమానికి తెరలేపుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది. అసలు ఆయన ప్రెస్ మీట్ సారాంశం ఏంటి? దగ్గర మా ఏది కార్పొరేషన్స్ త్రూగా దగ్గర 1,90,000 కోట్ల పైచీలకు అప్పులు చేయడానికి ప్రాతిపదికలు వీటి మీద ఎవరైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు? నేను రెవెన్యూ డిఫిసిట్ వాళ్ళ అనుగుణంగా ఉన్న పేపర్లోనే 53% రెవెన్యూ డిఫిసిట్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని మీద ఎందుకు చర్చ చూడండి సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాస్త్రం చదువుకున్న వ్యక్తి అయినా ఆయన కూడా అలాంటివేవి పట్టించుకోకుండా ఎంతసేపు రేపు జరగబోయే యోగా